అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, అసలు వసంత పంచమి అంటే ఏంటి? ఆ రోజు ఏ విధంగా పూజ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మనకు వసంత పంచమి అంటే చదువుల పుట్టినరోజు అని చెప్పుకోవచ్చు. అంటే ఆ రోజున సరస్వతీదేవి యొక్క అవతారమైనటువంటి తల్లి ఆవిర్భవించినటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వసంత పంచమి అనేటటువంటి ఆ రోజు ఏదైతే ఉంటుందో చాలా అద్భుతమైనటువంటి రోజుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు జ్యోతిష్యంలో కొన్ని అద్భుతమైనటువంటి రోజులు వస్తాయి. దానికి తిథి, వార, నక్షత్ర, ముహూర్త, యోగ ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. వసంత పంచమి అంటే సర్వదోష నివారణి అన్నట్టు. అంటే అన్ని ముహూర్తాలకు కలిపితే ఒక మహాముహూర్తం ఎలాగైతే వస్తుందో, అద్భుతమైనటువంటి ముహూర్తం ఎలా వస్తుందో అలాంటి ముహూర్తాల్లో ఈ వసంత పంచమి ఒకటి అని చెప్పుకోవచ్చు. వసంత పంచమి రోజున సాధారణంగా ఏం చేస్తారు అంటే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయిస్తూ ఉంటారు. అంటే ఆ రోజున సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి నమస్కారం చేసుకొని చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేసేటటువంటి రోజుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరొక విశేషం ఏంటి అంటే కనుక ఆ వసంత పంచమి రోజునే బ్రహ్మలోకంలో ఒక సభ నిర్వహిస్తూ ఉంటారు. ఆ సభ అంటే ఏంటి? ఆ సభ యొక్క ఉద్దేశం అంటే కనుక మనకు ఉగాది వస్తుంది కదా, ఆ ఉగాది సందర్భంలో ఎవరు రాజు, ఎవరు సైనికుడు, ఎవరు మంత్రి అని ఈ రకమైనటువంటి ఒక నియంత్రణను చేస్తూ ఉంటారు. ఆ భాగంలో ఎంచుకునేటటువంటి భాగమే వసంత పంచమి రోజున బ్రహ్మలోకంలో సభ ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడు ఏం చేస్తే రాజుని, మంత్రిని, సైన్యాధిపతిని, మేఘాధిపతిని, వర్షాధిపతిని, ఈ ధాన్యాధిపతిని వీళ్ళందరినీ కూడా నిర్ణయిస్తారు. నువ్వు ఈ మనకు ఎప్పుడైతే ఉగాది ఏ రోజున వస్తుందో ఆ రోజున ఆ యొక్క ఇప్పుడు ఆదివారం వస్తే సూర్యుడు నాయకుడు అంటే రాజుగా నిర్ణయించబడతాడు. సోమవారం వస్తే చంద్రుడు నాయకుడిగా అంటే రాజుగా నిర్ణయించబడతాడు. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది మనకు ఆదివారం వచ్చింది కాబట్టి మరి రాజు ఎవరు అవుతాడు అంటే సూర్య భగవానుడు రాజు అవుతాడు. ఆ రాజును నిర్ణయించడానికి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు గెలిచారు, ఎవరు విన్నర్ అయ్యారు అనేటటువంటిది ఎలాగైతే మనకు తెలియజేస్తారో ఆ గెలిచినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారు. అలాగే బ్రహ్మలోకంలో కూడా ఈ సంవత్సరము ఉగాది ఆదివారం రోజున రావడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరము రాజుగా ఎవరు నిర్ణయిస్తారంటే మనకు సూర్య భగవాను నిర్ణయిస్తారు. అంటే ఈ సభ అంతా జరిగేటటువంటి ఒక పర్వదినం ఏదైనా ఉంది అంటే అది ఈ వసంత పంచమి. కాబట్టి ఈ వసంత పంచమిలో కూడా బ్రహ్మలోకంలో ఎన్నో రకాలైనటువంటి వింతలు, విశేషాలు, ఎన్నో రకాలైనటువంటి యజ్ఞయాగాదులు జరిగేటటువంటి ముహూర్తం కూడా ఈ వసంత పంచమి అని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఇప్పటి నుంచి వచ్చేటటువంటివి ఏమిటి అంటే వసంత పంచమి అంటే శ్యామల నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు ప్రారంభమయ్యేటటువంటి మాఘమాసము. అలాగే ఈ మాఘమాసంలో మాఘ స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే వసంత పంచమి అంత ప్రాముఖ్యతను చెందుతూ వస్తుంది. వసంత పంచమి అని అంటే గనక చదువులకు పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎవరికైతే చాలామంది మాట్లాడుతూ తడబడుతూ ఉంటారు, అంటే కొంచెం నత్తి అని అంటుంటారు కదా, ఆ సమయంలో ఈ వసంత పంచమి రోజున కొన్ని దేవాలయాల్లో సరస్వతీ చూర్ణము అని చెప్పిస్తూ ఉంటారు. ఆ సరస్వతీ చూర్ణాన్ని ఈ వసంత పంచమి రోజున మనం ఔషధంగా స్వీకరించడం ద్వారా మనకున్నటువంటి నత్తి పోతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే మనకు ఈ వసంత పంచమి రోజునే జ్ఞానచూర్ణము అని కూడా ఇస్తూ ఉంటారు. ఈ జ్ఞానచూర్ణం దేనికంటే విద్యాబుద్ధులు పెరగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, మనం చదువులో రాణించడానికి, ఇవన్నిటికీ కూడా ఈ వసంత పంచమి రోజున కొన్ని క్రతువులు ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి ఇది పూర్తిగా విద్యార్థులకు అంకితం చేయబడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే చదువులో కొంచెం లేజీగా ఉన్నారో, ఎవరికైతే చదువు అవ్వడం లేదో, ఎవరికైతే చదువుకుందామనుకున్నా కానీ ఈ జ్ఞాపక శక్తి ఉండట్లేదో అలాంటి వారు ఈ రోజున తప్పకుండా సరస్వతీదేవి మాతను పూజించుకోవాలి. అలాగే ఆ రోజున గంగా స్నానం, పవిత్రమైనటువంటి స్నానాలను ఆచరించాలి. ఎవరైతే ఈ యొక్క వసంత పంచమి రోజున గంగా స్నాన విధిని ఆచరిస్తారో వాళ్ళకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలుగుతుంది అని శాస్త్ర ప్రతీక. వసంత పంచమి అనేటటువంటిది ముహూర్తాలలోకెల్లా అత్యద్భుతమైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తం.
మనకు కొన్ని ముహూర్తాలు ఉన్నాయి. వసంత పంచమి ఒకటి, అలాగే ధనత్రయోదశి ఒకటి, దీపావళి ముహూర్తం ఒకటి, దసరా విజయదశమి ముహూర్తం ఒకటి. ఇలా ఈ ముహూర్తాలు అనేటటువంటివిలో ఏ పని చేసినా కూడా అందులో మనకు విజయం సాధించవచ్చు అనేటటువంటి ప్రత్యేకతతో ఈ యొక్క ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఈ రకంగా ఉంటుంది. అలాగే ఆ రోజున సరస్వతీదేవి అమ్మవారిని పూజించడం అనేటటువంటిది కూడా మనకు ఆరాధనగా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ మాఘమాసంలోనే వసంత పంచమి ఎందుకు వస్తుంది అని అంటే కనుక మనకు సరస్వతి అమ్మవారు అందరికీ తెలుసు, వీణ పట్టుకొని ఉంటుంది, చక్కగా చతుర్భుజ ధారిణిగా మనకు అందరికీ కూడా తెలుసు. అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజున మనకు ఈ యొక్క శ్యామలా నవరాత్రులు అనేటువంటి గుప్త నవరాత్రులు అనేటివి ప్రారంభమవుతాయి. అంటే గోప్యంగా చేసుకునేటటువంటివి. అంటే ఈ సరస్వతీదేవి యొక్క మరొక అవతారమే శ్యామలా అమ్మవారు. దశమహావిద్యల్లో ఈ అమ్మవారిని మాతంగి అమ్మవారు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమ్మవారిని ఉపాసించినంత మాత్రము చేత మనకు విద్య, బుద్ధి, జ్ఞానము, పదవులు, రాజ్యాధికారాలు, ధనము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా కలుగుతాయి. సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజమాతంగి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయి. అలాగే ఆ అమ్మవారి యొక్క క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఆ అమ్మవారిని దర్శించుకొని రావడం చేత మనకు జ్ఞానము, అలాగే సంపదలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వసంత పంచమి అంత విశేషమైనటువంటిది. వసంత పంచమి రోజున మీరు వీలైతే మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించుకోవాలంటే నెయ్యి పిండితో, అంటే గోధుమ పిండితో ఈ యొక్క కుందులు, అంటే దీపపు కుందులు చేసుకొని అందులో నెయ్యి వేసేసి చక్కగా ఆ దీపాలను వెలిగించి మన సింహద్వారం ఉంటుంది కదా గడప, ఆ గడప దగ్గర అటొక దీపం ఇటొక దీపం వెలిగించుకోవాలి ఈ వసంత పంచమి. అది ఎప్పుడు ప్రదోష కాలంలో వెలిగించాలని శాస్త్రం. అలా వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత వెళ్ళిపోయి అదృష్ట దేవత లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి అదొక సూచికగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ వసంత పంచమి రోజున వీలైతే ఉప్పు మీద దీపం వెలిగించండి. ఈ ఉప్పు ఉంటుంది కదా, ఈ దొడ్డుప్పు ఉంటుంది, ఆ దొడ్డుప్పు ఒక విస్తరాకులో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకొని దానిపైన 2 ఈ దీపం కుందీలు పెట్టేసి, మట్టితో చేసిన ప్రమిదలు, ఆ ప్రమిదలు పెట్టేసి దాంట్లో నెయ్యితో దీపం, నూనెతో వెలిగించకూడదు, నెయ్యితో దీపం వెలిగించి ఆ దీపాన్ని ఈశాన్య భాగంలో పెట్టాలి. అలా పెట్టడం ద్వారా కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క వసంత పంచమి రోజు ఎవరికైతే వివాహం కాలేదో, వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఈ వసంత పంచమి రోజున రుక్మిణీ కళ్యాణము అనేటటువంటి ఒక చిన్న గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథాన్ని ఈ వసంత పంచమి రోజున చదువుకుంటే తొందరగా వివాహం అయ్యేటటువంటి సూచనలు కూడా వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి ఈ వసంత పంచమి చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ముహూర్తం. మరి వసంత పంచమి మాకు ఆదివారం వచ్చిందా లేదా సోమవారం వచ్చిందా, ఏ రోజు చేసుకోవాలి అన్నది కూడా తెలియట్లేదండి. అవును. అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏంటి అంటే గనక ఏ తిథి అయితే మినిమం ఒక 6 గంటల పాటు పూర్తిగా ఉంటుందో ఆ తిథిని మనం ఆధారికంగా తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిర్ణయం. కాబట్టి చాలామంది ఏంటంటే సూర్యోదయానికి ఉంది కదా గురువుగారు, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథిని పాటిస్తాం కదా అని అంటారు. అది వాస్తవమే. కానీ సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి మినిమం 24 గంటలను మనము సగభాగం చేస్తే మనకు 12 గంటలు అవుతుంది. ఈ 12 గంటల్లో కనీసం 6 గంటలైనా సరే ఒక తిథి అనేటటువంటిది పూర్తిగా ఉండాలి. అంటే 1/2 భాగం ఆ పూర్తిగా ఉన్నటువంటి తిథిని మనం పండగ రూపకంగా కానీ లేదు అని అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా కానీ దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ యొక్క వసంత పంచమి అనేటటువంటిది మనకు ఆదివారం రోజున మధ్యాహ్నం 12:16 ప్రారంభమవుతుంది. చతుర్దశి వెళ్ళిపోయి పంచమి ప్రారంభమవుతుంది. ఈ తిథి ఎప్పటి వరకు ఉంటుంది? సోమవారము ఉదయము 10:24 వరకు మాత్రమే ఈ తిథి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడు అవుతుంది సూర్యోదయము? ఇప్పుడు చలికాలం కాబట్టి దాదాపు 6:30 సమయంలో మనకు సూర్యోదయం అవుతుంది. 6:30 నుంచి మనం 10:30 వరకు లెక్క వేసుకుంటే కేవలం 3:30 గంటల పాటు మాత్రమే ఉంటుంది. కాబట్టి 3:30 గంటల పాటు ఉన్నటువంటి తిథి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వర్తించదు. అందుకే వసంత పంచమి ఆదివారం రోజునే జరుపుకోవాలి అనేటటువంటిది శాస్త్ర నిర్ణయం అమ్మ. కాబట్టి ఈ వసంత పంచమి ఆదివారం జరుపుకోవడం, అందులోనూ ఈ వసంత పంచమి రోజున రాజశ్యామల యాగం నిర్వహిస్తాము. ఈ శ్యామల నవరాత్రిలో మొత్తం 9 రోజులు రాజశ్యామల యాగం చేస్తాము. కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఉంటే రాజశ్యామల యాగంలో పాల్గొనండి. ఎవరు పాల్గొనాలి? విద్య, బుద్ధి, ఆరోగ్యము,
పదవులు, అలాగే సెలబ్రిటీ స్టేటస్ ఇవన్నీ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొంటే, ఎందుకంటే మాఘమాసంలో శ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు కాబట్టి ఇవి చాలా గోప్యంగా చేసుకోవాలి, ఎవరికి కూడా చెప్పకూడదు. కాబట్టి రహస్యంగా చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోండి. మీ ఇంట్లో అయినా సరే ఎవరికి చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా కష్టాలు ఉన్నాయి, ఏదైనా బాధలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదు అని అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నటువంటి వారు కూడా ఈ శ్యామలా నవరాత్రుల్లో ఎవరైతే ఈ యొక్క మాతంగి అమ్మవారి యొక్క ఆరాధన కానీ యజ్ఞం కానీ ఆచరిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు, వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పము, ఇష్టకామ్యం ఏదైతే ఉంటుందో అది తొందరగా నెరవేరడానికి ఈ గుప్త నవరాత్రులు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వసంత పంచమి, గుప్త నవరాత్రులు కలిసి రావడం చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. మరి వసంత పంచమి గురించి మాకు తెలియని విషయాలను కూడా అర్థమయ్యేటట్టు చెప్పినందుకు ధన్యవాదాలు గురువుగారు. మరి వసంత పంచమి గురించి మనకి తెలియని విషయాలను ఎన్నో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.